తిరిగేస్తున్నామని చెప్పి వీరప్పన సాయి. హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలి ఎప్పుడని మనస్ఫూర్తిగా కోరుకుంటా. సో వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. మరి ఈ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేసి చూడొచ్చుగా. ప్రతిసారి లైక్ అని అడుక్కోవడం అవుతుంది. నిజంగా నన్ను అభిమానించే ప్రతి ఒక్కరిని నేను అడగక ముందుకే కొడతారు. ఒక్కొక్కరు ఛానల్లోనైతే అసలు ఏం కంటెంట్ లేకున్నా కూడా కొడతారు. నేనైతే ఎంత కష్టపడి చేసినా కూడా అసలు ఒక్క లైక్ కూడా వస్తలేదు. కొంతమంది తెలియని వాళ్ళు ప్రతిసారి లైక్ చేయమని అంటారు ఏంది అని అనుకుంటారు. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది ఈ వీడియో. సో వాళ్ళు కూడా చూస్తారు కదా. ఒకవేళ మీరు మధ్యలో స్కిప్ చేసినా కూడా ఇంకొకరు చూసే ఛాన్సెస్ ఉంటాయి కదా, అట్లా అని లైక్ చేయమంటారు. నేను ఎంతవరైనా కూడా చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు అట్లనే స్కిప్ చేస్తారు. కానీ ఈ వీడియోలోకి వద్దాం. అసలు ఈ వీడియో ముచ్చట ఏంటంటే, మేమైతే రేపు ఊరికి పోతున్నాం. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. అసలు ఏం ఫంక్షన్, ఎక్కడికి పోతున్నాం అనేది లాస్ట్ లో చెప్తే చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, అసలు రేపు ఊరికి పోవడంటే ఇవాళ నుంచి నిద్ర పడతలేదు నాకు. నైట్ కూడా అస్సలు నిద్ర పడట్లేదు. మస్తు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఉంది. తెల్లారిన తర్వాతనేమో ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఉంది. ఇదైతే నిన్న మధ్యాహ్నం తీసిన వ్లాగ్ అన్నమాట. నేను ఇక చెట్లకన్నీ నీళ్ళు పోసేసరికి మా ఆయన అయితే కూలర్ లో కూడా నీళ్ళు పోసిండు. ఇక పొద్దున్న అయితే ఆలు కుర్మా చేసిన, దానికైతే చారు చేసిన. అది ఆలు కుర్మా కాదు, ఆలు మసాలా. మార్నింగ్ మసాలా దోశ చేయడానికైతే ప్రిపేర్ చేసిన. చాలా అయిపోయింది అనేసి దాన్ని కర్రీగా కన్వర్ట్ చేసి దాంట్లోకి అయితే చారు అయితే చేసిన. చిన్నోడు కూడా వచ్చిండు, అందరం లంచ్ చేసినాం. యశుక్ అయితే ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి మధ్యాహ్నం తిని వెళ్ళడానికి అయితే వస్తున్నాడు. ఇక మొన్న మేము షాపింగ్ చేసినామని మా చిన్నోడు వచ్చినాక ఆ బెడ్ మొత్తం బరిసి అన్ని చూపించిండు, అంగడి చేసిండు. అంతే క్లీన్ చేయాలి. ఇక మా యశు అంగడి చేసుడు, నేను క్లీన్ చేసుడు, ఇదే సరిపోతుంది నాకైతే డే మొత్తం. అస్సలు ఒక్క వస్తువు తీసిన కాడ అసలు పెట్టాడు. చిన్న పిల్లల్ని అయ్యాం ఇంకా మా యశు కంటే. మా యశు అయితే ఇంకా మరీ చిన్న పిల్లగాని తిరే ఎత్తాడు. ఇప్పుడు చేసేదేముంది, బట్టలన్నీ ముందట వేసుకొని కూర్చున్నా. ఇంకేం చేస్తాము, తప్పదు కదా. అన్ని బట్టలన్నీ మడత పెట్టి మేము ఊరికి పోవడానికి కావాల్సిన ఒకవైపు, ఇక్కడ ఉండేటి ఒకవైపు అయితే పెట్టుకున్నా. మేమైతే ఇప్పుడు చాలా తిరగడం ఉంది. ఫస్ట్ ఒక ఊరికి పోవాలి, అక్కడ నుంచి ఈవినింగ్ మళ్ళీ నైట్ స్టార్ట్ కావాలి, మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక అడుకోవాలి, ఆ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావాలి. మాకైతే చుక్కలు కనబడేలాగా ఉన్నాయి ఈసారి అయితే. కానీ తప్పదు, ఏం చేస్తాం. ఈ డ్రెస్సులు అయితే మా చెల్లె కోసం తీసుకున్నాము, వెళ్ళేదైతే అక్కడికి అన్నమాట. సో లాస్ట్ లో చెప్తా ఏంటి ఏందనేసి. ఇవైతే మా ఆయన తీసుకున్నాడు షూస్. మాకు ఒక అకేషన్ ఉంది అందుకోసమని. ఇవైతే నా షూస్ అన్నమాట, ఇద్దరు సేమ్ ఉండాలనేసి అయితే తీసుకున్నాము. నా షూ అయితే భలే ఉన్నాయి, అసలు మస్తు హైట్ ఉన్నాయి. అవి వేసుకుంటేనైతే నేను మా యశు హైట్ కి అయితే మ్యాచ్ అయితే అన్నమాట. పెళ్లిలోనైతే పీట వేసినా కూడా సరిగ్గా మ్యాచ్ కాలేదు మా యశుకి నాకు హైట్. మేము వెళ్ళేది ఎక్కడికో తెలుసా, మా పిన్ని వాళ్ళ ఇంటికి, అంటే మా మమ్మీ వాళ్ళ చెల్ల అన్నమాట. నేను ఎప్పటికీ చెప్తుంటా కదా కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అని. మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వాళ్ళదైతే మంత్ని, ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటే అక్కడ కలవచ్చు. అసలు ఇప్పుడు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా పిన్నికి ఒక పాప బాబు. మా చెల్లెదైతే శారీ ఫంక్షన్ ఉన్నది 21st కి. సో అందుకే వెళ్తున్నాము. మంత్ని పక్కన ఒక చిన్న విలేజ్. ఇక్కడ చూపిస్తున్నాయి కదా టిక్లీ, అదైతే మేము పెళ్లికి పెట్టుకున్నది అన్నమాట. మా యశ్వంతిది నాదైతే దాసి పెట్టిన లిక్విడ్ ఫోటో ఫ్రేమ్ చేసుకుందామని. ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అవుతుంది కదా, నార్మల్ గా బయట దొరకట్లేదు అడిగితే. ఆ ఫోటో ఫ్రేమ్ చేయించుకోవడానికి అయితే మేము పెళ్లికి వాడిన ప్రతి ఒక్క వస్తువు అయితే దాసి పెట్టుకున్న భద్రంగా. అక్షింతలు, జీలకర్ర బెల్లము, బాసింగము, మా కట్టిన పసుపు కొమ్ము, ఇంకా బుగ్గలు ఉత్తారు కదా అవి, బెలూన్స్, చెమ్కీలు ప్రతి ఒక్కటైతే దాసి పెట్టి ఉంచిన. మరి ఎప్పుడు చేయించుతామో ఇక. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది అయితే హెయిర్ ఎక్స్టెన్షన్. ఇది నా రిసెప్షన్ కోసం స్పెషల్ గా ఉండాలని మా అక్క అయితే తీసుకున్నది. కానీ మస్తు బుగ్గ అయిపోయింది. అసలు ఎందుకు ఆ రోజు వేసుకోలేదంటే, నాకు అక్కడ రెడీ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, నా తోడికి రావాలి మాత్రమే వచ్చింది. ఆ రోజు మార్నింగే అది వెళ్ళిపోయింది అన్నమాట. నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నా హాఫ్ సారీ వేసుకోవాలి, మంచిగా ఎక్స్టెన్షన్ వేసుకోవాలని. హాఫ్ సారీ అయితే మా ఆయన వద్దన్నాడు. పల్లెటూరు కదా ఏమన్నా అనుకుంటారు, శారీ కట్టుకో అన్నాడు. హెయిర్ స్టైల్ అయినా కూడా బ్రైడల్ హెయిర్ స్టైల్ ఉంటది కదా, అదన్నా వేస్తారు అనుకున్నా కానీ అక్కడనైతే వేసే వాళ్ళు ఎవ్వరు లేరు. పాపం ఇంకా మా ఆడపడిచే అట్లనో ఇట్లనో వేసేసింది. అసలు నార్మల్ టైంలో నేనే మంచి మంచి జుట్లు వేసుకుంటా కానీ ఆ టైంలో అస్సలు భయం అయింది, అసలు వేసుకోనికి కూడా రాలేదు. ఇక ఈ వడ్డాలాలు కూడా తీసుకెళ్తున్నా మా చెల్లె కోసం అయితే. ఏది మ్యాచ్ అయితే అది పెట్టుకోవచ్చు అని. ఇదంతా ప్యాక్ అయిపోయింది. నిజంగా మనం ఎట్లా రెడీ కావాలో, ఎట్లా ఎంజాయ్ చేయాలో అట్లనే చేయాలి. తర్వాతనైతే అస్సలు ఆ ఎంజాయ్మెంట్ రాదు, ఆ టైం కూడా రాదు. ఏంది పైసలు బాగానే చూపిస్తుంది అని అనుకుంటున్నారా? నాకు అసలు చేతులు డబ్బులే ఆగవు. అకౌంట్లు ఉంటేనైతే ఎక్కడ పడితే అక్కడ కొట్టి పడేస్తా, మొత్తం ఖాళీ అయ్యాక. ఖాళీ అయిన తర్వాతనేమో కుక్కిన పెయిన్ లెక్కుంటా. ఇంకా చేతిలో పైసలు ఉంటేనేమో ఆవిడే ఉండదు, అట్లుంటది అన్నమాట. సో ఈసారి ఎందుకు ఇంత ఉన్నాయని అంటే, నేనైతే మస్తు సేవ్ చేసుకున్నాయి. సరే ఇంకా పెళ్లి అయిపోయింది కదా, ఏదైనా పెళ్లికి ముందు ఉండదు అనేసి అయితే సేవింగ్స్ అయితే చేసుకున్నా. అవైనా కూడా మా వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇచ్చినాయి. అండ్ వేములవాడలో నా కోసం గాజులు కొనుక్కోమని ఇస్తే కూడా నేను గాజులు కొనుక్కోకుండా దాచి పెట్టుకున్నా. ఆ డబ్బులని దాయబట్టి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల నుంచి మా ఆయనకు తెలియకుండానే ఉన్నాయి అవన్నీ. కానీ మనసులో మాట ఆగుతుందా? నాకైతే ఎప్పుడెప్పుడు చెప్తానా అనే ఉంటుంది, అస్సలు మాట ఆగదు నోట్లే. సో ఇక ఒక హెల్ప్ చేసిండు నా కోసం అని. పాపం నా కోసం గింత చేస్తాడు కదా, నేను అబద్ధం ఆడితే ఎట్లా అని కథను చెప్పేసిన. అట్లుంటది అన్నట్టు. ఇంకా ముచ్చట ఎంత మంచిగా చెప్పిన. యశులు నీకు ఒకటి చెప్పాలంటే, చెప్పరా అమ్ములు అని అంటే, నేను నీకు తెలియకుండా
చెప్పకుండా దాచిపెట్టుకున్న 5,000 సారీ అని చెప్పిన. ఇంకా కథం ఉంటాడా ఇప్పుడు పోయే ఫంక్షన్ కి మంచిగా యూజ్ అయితే కరెక్ట్ టైం కి చెప్పినా ఉన్నాడు. బుక్ అయినా నేను అసలు ఏం చేస్తాం తప్పదు, ఏదన్నా ఒకటి గుర్తు ఉండేది కొనుక్కుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడైతే అవైలబుల్ అన్ని ఉన్నాయి. ఇక ఆయనకు కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినా ఇద్దరు డబ్బులు ఒకటే కదా అనేసి అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇక తర్వాత అనిపించింది చల్ చెప్పకపోతే అయిపోరా అని, ఎందుకంటే ఇంకా కొంచెం మనీ సేవ్ అవ్వని అనిపించింది. ఇవ్వద్దని కాదు, ఆయనకు చెప్పకుండా దాచిపెట్టుకుందామని కాదు. కానీ సో ఆ ముచ్చటంతా పక్కన పెడితే బ్యాగ్ అయితే మొత్తం చదివినా. మేము ఫంక్షన్ కి తీసుకెళ్లాల్సింది ఒక బ్యాగ్ లో, మా ఇంటికి పంపించేసేటి ఒక బ్యాగ్ లోనైతే పెట్టిన. అసలు మా ఇంటి కోసం ఎందుకు పంపిస్తున్నా, అన్ని బట్టలు ఎందుకు కొనుక్కున్నామో నేను నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తే ఖచ్చితంగా. ఏదైనా కూడా జరిగే టైంలోనే జరగాలి, దాటితే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదని చెప్పినా కదా. ఈ మాట దానికోసమే అన్న. ఎన్నో రోజుల నుంచి వెళ్ళి వెయిట్ చేసినా కానీ అసలు కాలేదు, ఇప్పుడైతే కుదిరింది. ఇక మా ఆయన బట్టలు అయితే ఐరన్ చేసిన, ఐరన్ చేయమని చెప్పిండు. ఒక 2 ఫార్మల్ ప్యాంట్స్ 2 షర్ట్స్ అయితే చేశారు. 3 గంటలు అయింది మెల్లమెల్లగా చేసిన. నేను అవన్నీ పనులు చేసేలోపు అప్పట్లోపే సాయంత్రం అయిపోయింది. అసలు టైం స్పీడ్గా గడుస్తుంది ఏం పని లేకపోతేనే. ఏదైనా ఒక పని చేస్తేనే మెల్లగా గడుస్తుంది. ఎందుకో నాకు ఎట్లా అనిపిస్తుందా, అందరికి అట్లనే అనిపిస్తుందా. ముందు రోజు నైట్ అయితే శనగలు నానబెట్టిన మార్నింగ్ వేద్దామని, కానీ మార్నింగ్ దోశ వేసేసరికి స్నాక్స్కి అయితే లే అనేసి అయితే అట్లనే పెట్టిన. అవైతే చాలా నానిపోయినాయి. ఒక 2 విజిల్స్ వరకు కుక్కర్లో వేద్దాం అనేసి అయితే పెట్టిన, ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటాయని. ఇంకా లంచ్లోకి చేసిన కర్రీనే ఇక నైట్ డిన్నర్ కూడా వేద్దామని అట్లనే ఉంచిన. కానీ డిన్నర్ అయితే వేరే దాంతో చేసినాం. ఇక మధ్యాహ్నం తిన్న బౌళ్ళు మళ్ళీ చారుది కూరది అన్ని ఒక్కొక్క చిన్న చిన్న బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసి ఇక సింక్లో వారేసిన తోముదామని. ఇంకా తోమితేనే ఒక పెద్ద పని అయిపోతుంది. ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది, ఇంకా వేరే కాడికి వెళ్ళేది ఉంది మా ఆయన వచ్చిన తర్వాత. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏంటిది అనేది అయితే ఈ వీడియోలో చెప్తా, ఎందుకంటే నేను ఫస్ట్ క్లిప్స్ యాడ్ చేసిన కదా, అది చూసి ఇది చూస్తే దానికి దీనికి సింక్ లేదనుకుంటారు. కానీ లాస్ట్లో అదే ఉంది చూడండి. చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, మీరు మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు కదా కాపీరైట్స్ రావని. కాపీరైట్స్ ఖచ్చితంగా వస్తాయి, కానీ మనం కాపీరైట్ క్లెయిమ్ రాని మ్యూజిక్ అయితే ఎంచుకోవాలన్నమాట. ఇదైతే వైటీ స్టూడియోలోకి డౌన్లోడ్ చేసుకోవాలి. అసలు అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, నేను ఎట్లా పెడుతున్నా, నేను పెట్టే మ్యూజిక్ నేమ్ ఏంది అనేది ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కావాలనుకున్న వాళ్ళు చెప్పండి. వైటీ స్టూడియోలో కూడా చాలా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఉంటాయి అన్నమాట మ్యూజిక్స్. అది మనకి ఏది సెట్ అవుతుందో కూడా అర్థం కాదు, అంత పిచ్చిలేస్తుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకున్నా, అది ఎంత బాగుండే అంటే అసలు ఎందుకో డిలీట్ చేసేసిన యూజ్ చేస్తలేనని. ఇప్పుడు ఆ మ్యూజిక్ నేమ్ గుర్తులేదు, సెర్చ్ చేసినా కూడా రావట్లేదు మనకు కావాల్సింది. అట్లుంటది అన్నమాట. మనం అన్ని విని ఉండాలి, కానీ మనకు సరిగ్గా అర్థం కావు. మ్యూజిక్స్ అన్ని సేమే అనిపిస్తుంది. మళ్ళీ మన తెలుగు మ్యూజిక్స్ ఉండే కదా, అట్లా నాకైతే ఏం నచ్చలేదు. అంత ముందు ఒక్కటి నచ్చింది కానీ అది పాపం డిలీట్ అయిపోయింది. బోళ్ళు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు నేను ఐరన్ చేసినప్పుడు సెట్స్ వేసిన కదా, సో ఇవైతే తీసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇల్లు శనగలు అయితే ఉడకబెట్టిన, ఎందుకంటే ఈ పని చేసే వరకు అవి ఉడుకుతాయని. ఈ ఐరన్ బాక్స్ అయితే మేము ఆఫర్ ఉన్నప్పుడు డిమార్ట్లో తీసుకున్నాం. క్రాంప్టన్ కంపెనీ అన్నమాట. మంచిగా స్మూత్గా వర్క్ అవుతుంది, మంచిగా అనిపించింది. కింద గరుకులు లేకుండా స్మూత్ ఉందన్నమాట. ఐరన్ బాగా వేసుకోవస్తుంది. ఎక్కడ సామాన్ అక్కడ పెడితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే గాయగత్తలు ఉంటుంది. ఇల్లుని మొత్తం ఒక పాజిటివ్ వైబ్ లాగా మార్చాలని నాకైతే మస్తు కోరుకుంటుంది. కానీ మాకు ఇప్పుడు ఏం అవైలబుల్ లేవు. ఇంకా లైక్ చెట్లు, ఇంకా ఏంటి పోస్టర్స్, అట్లా. మన ఇల్లు ఏమన్నా మనం రెంటెడే కదా, మన ఇల్లు అయితే మనం ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు అని అనుకుంటాం. మీ ఇద్దరం మా ఆయనకు కూడా మస్తు ఇష్టం అట్లా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడం. అట్లుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా మైండ్కి ఎక్కితే తిన్నది కూడా మైండ్ పడుతుంది. ఎప్పటికి ఫోన్ చూడకుండా మంచిగా వీటితో మంచిగా ఉండొచ్చు. నాకైతే అట్లా అనిపిస్తుంది. అట్లా చెట్లన్నీ ఉంటే మనకు చల్లగా కూడా ఉంటుంది. మాది పెంట్ హౌస్ కదా, ఎండ విపరీతంగా కొడుతుంది. అసలు కాళ్ళు మండుతున్నాయి నిజంగా. ఈ విషయం నేను యశుకు కూడా చెప్పట్లేను, ఆయనకు చెప్పిన ఆయన ఏం చేస్తాడు పాపం. మన కిటికీలకి వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది కదా, అవి ఓపెన్ చేస్తేనేమో ఫుల్ వేడొచ్చి టైల్స్ మొత్తం హీట్ అయ్యి అయితే కాళ్ళు మండుతున్నాయి. ఒకవేళ కిటికీలు క్లోజ్ చేస్తేనేమో ఉడకపోతకు కూలర్ గాలి కూడా సరిపోవట్లేదు. అట్లా అవుతుంది. అదన్నమాట మా రూమ్ ముచ్చట. పైన బాగుంటది, కానీ ఎండ మాత్రం విపరీతంగా. ఇంకొక నెల రోజులు ఎట్లా గడుస్తుందా అని ఆలోచిస్తాను. ఒక 2 వర్షాలు కొట్టిందంటే మా రూమ్ అంత ప్రశాంతంగా ఏ రూమ్ ఉండదు. ఇక ముందట ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి ఇల్లు మొత్తం ఊడ్చుకుందామని బెడ్ మొత్తం అయితే క్లీన్ చేసిన, ఎక్కడ సామాన్ అక్కడ పెట్టాలనేసి. ఈ చైర్లలో అయితే ఎన్ని పడేసిండో మహేషులు. తిన్నా కూడా చిన్నపిల్లల లెక్క అంత అంట్లు పడతాయి.
షాపింగ్ చేసిన షాప్ మొత్తం ఆ బెడ్ మీద పెట్టిండు. వాటికున్న బ్రాండ్ ట్యాగ్స్ మొత్తం పీకి పడేసిండు అనమాట. ఫుల్ చెత్త అయింది ఆ డ్రెస్లదే. అసలు నాకు 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి పోతామా అని. అసలు ఊరికి పోవడం అంటే నిద్ర కాదు, అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు. నేను ఇట్లా అంటున్నా అనుకోని ఆయనతో అన్ని ఊర్లు తిరుగుతుంది, తిరగబోద్దు అనుకునేరు ఆయనతో. నేను అసలు ఏ ఊరికి పోను. ఇదైతే మా చెల్ల ఫంక్షన్ కాబట్టి పాపం వెళ్ళాలని ఆతృత ఉన్నది. పెళ్లికి ముందైతే మా ఊరు, మా అమ్మమ్మల ఊరు, మా పిన్ని వాళ్ళ ఊరు, ఇంకా మా హాస్టల్ కరీంనగర్ గివ్వే 4 తిరుగుడు గంతే. ఎప్పుడైనా అదైనా ఎప్పుడో ఒకసారి మాత్రమే వెళ్ళేది మా పిన్ని వాళ్ళ ఇళ్ళకి కూడా. ఇక ఒక సంవత్సరం ముందు నుండి హైదరాబాద్ లో ఉంటున్నా అంతే. ఇక శనగలు అయితే ఉడికిపోయినాయి, వీటిని అయితే మర్ర వేయాలి. మా ఇష్టకు చాలా ఇష్టం ఇవి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కోసి పెట్టిన. రెడీగా మెట్స్కి వెళ్ళాలి. ఇక నా పనులు మెల్లమెల్లగా చేసేసరికి అయితే సాయంత్రం అయింది. యశ్ అయితే వచ్చిండు. కిటికీలోంచి లేచిండు ఏదో స్మెల్ వస్తుందని. దగ్గరకు వచ్చి అయితే నాకు అందుకే నువ్వంటే చాలా ఇష్టం అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు అవి చాలా ఇష్టం, చేసి పెడితే మంచిగా తింటాడు అన్నమాట. సో మా అత్తమ్మ అయితే పంపింది అప్పుడు ఆ శనగలు. ఇక అవి అయిపోయినాయి, మళ్ళీ ఇంటికి పోతే తెచ్చుకోవాలని అంటాడు. ఇక తెస్తాడో ఏం చేస్తాడో చూడాలి. వీటిని మంచిగా మర్ర వస్తే చాలా బాగుంటాయి. నాకు కూడా ఇష్టమే. ఇంకా బొబ్బర్లు కూడా చేస్తారు కదా, అవి కూడా మస్తుంటాయి. అన్ని ఉండి లెమన్ లేకపోతే ఏదో లోటు అనిపిస్తుంది. లెమన్ విండితేనే మంచిగా ఉంటాయి గుడాలకి. మా అన్నయ్య అయితే మొన్న పంపిండు, కానీ అందులోకి రసం వెళ్ళట్లేదు. పాపం ఎంత కష్టపడి పంపిర్రో ఏమో అందరు ఇండ్లు తిరిగి. ఎందుకంటే ఇప్పుడు ఉండడం చాలా కష్టం కదా నిమ్మకాయలు. ఒకవేళ ఉన్నా కూడా ఇవ్వరు. ఎండాకాలం అందరికి యూజ్ అవుతాయి కాబట్టి అందులోకి రసం వెళ్ళలేదు, కొంచెం కొంచెం వెళ్ళింది. అట్లనో ఇట్లనో కొంచెం అయితే వెళ్ళింది. ఆయనతో లేకపోతే ఏం చేద్దాం అనేసి అయితే అడ్జస్ట్ అయిపోయినాము. ఇక గుడాలు అయితే మర్ర పోసిన వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇక సాయంత్రం మంచిగా అనిపించింది, బయట కూర్చొని అయితే తిన్నాము. ఈ వీడియో అయితే మా ఇష్యులే తీస్తున్నాడు. నాకు నేను తీసుకుంటలే అంటే ఏమొద్దులే నేనున్నా కదా తీస్తా అన్నాడు. ఏదో ఫన్ ఇన్సిడెంట్ ఇద్దరం అయితే ఫుల్ నవ్వుకున్నాం. ఇక మా ఇష్యూతో ఉంటే ఏదో ఒక జోక్ ఖచ్చితంగా చేస్తాడు అసలు. ఇక సీరియస్ అయితే మాత్రం సీరియస్ గానే ఉంటాడు మొహం, కానీ ఫన్నీ ఉంటే మాత్రం ఫుల్ నవ్వుడు. నేనైతే నవ్వి వస్తా ఊకే. ఇప్పుడైతే మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఈవినింగ్ 5కే వస్తున్నాడు. నాకైతే ఈ షిఫ్ట్ చాలా నచ్చింది. ఎందుకంటే మార్నింగ్ వెళ్తాడు కాబట్టి టిఫిన్ చేసి వెళ్తాడు, ఎగ్జాక్ట్లీ టైంకి వస్తాడు. మళ్ళీ లంచ్కి మళ్ళీ డిన్నర్ కూడా సేమ్ టైంకి చేస్తాడు అనమాట. సో ఇట్లా 3 పూటలు టైంకే తింటాడు. ఇంకా అట్టప్పుడేమో టిఫిన్ చేయడానికి 11 అట్లా అవుతుంది, ఇంకా లంచ్ చేయడానికి 3 అట్లా అవుతుంది, ఇంకా 10, 11కి 12కి ఒక్కొక్కసారి డిన్నర్ అయితే. ఇక మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఇవాళనైతే టైం కుదిరింది. రోజు మొత్తుకుంటున్నా పోదాం అని. ఇవాళనైతే తీసుకుపోతున్నాడు, అదైనా నా బలవంతంగానే. అది ఎక్కడికంటే నేను అంతకుముందు బ్యాచులర్ రూమ్ లో ఉండే కదా, అక్కడనే నా సామాన్ మొత్తం ఉండిపోయింది అనమాట. పెళ్ళైనప్పటి నుంచి తెచ్చుకుందామంటే అసలు వీలు కావట్లేదు. ఆ సామాన్ తెచ్చుకోవడానికి మా ఆయన ఇప్పుడు ముహూర్తం పెట్టింది అన్నట్టు. ముహూర్తాలు ఉంటేనే చేస్తాడు మా పంతులు ఏ పని అయినా కూడా. హైదరాబాద్ అంతా చూడుర్రి లైట్లతో ఎంత మంచిగా వెలుగుతుందో. పెట్రోల్ బంక్ కాడికి వచ్చినాం ఇక పెట్రోల్ కొట్టించుకుందామని. మొన్నటి వరకు అయితే ఈ పెట్రోల్ బంక్ మొత్తం ఘోరంగా రష్ ఉండేది అసలు. ఈ నుంచి ఆ రోడ్డు డబల్ రోడ్ మొత్తం ఆపోజిట్ లో ఇంకో పెట్రోల్ బంక్ ఉంది, అది ఇది ఫుల్ రష్ ఉండేది. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. నేనైతే మా రూమ్ కి అయితే వెళ్తున్నా. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో సైలెంట్ గా వెళ్తున్నా. అసలు నేను చెప్పలేదు వస్తున్నా అని, చూద్దాం ఎట్లుంటుందో వాళ్ళ రియాక్షన్. చూడరు మీరు కూడా. మా రూమ్లో అయితే పర్వీన్ ఒక్కతే ఉన్నది. ఇక అరుణక్కకి మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకొక కొత్త అమ్మ వచ్చిందన్నమాట. ఇక ఆమె నాకు తెలియదు. అక్కడ నుంచి అయితే సామాన్ అయితే చదువుకొని రవల్ దగ్గరికి వచ్చిన. ఇక రవలి నేనైతే కాసేపు మాట్లాడుకున్నాము. మా రూమ్ లో వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇక మర్చిపోయినా. ఎందుకంటే మా రూమ్ వాళ్ళు ప్లస్ పక్కన రూమ్ వాళ్ళు అయితే నాకు మస్తు క్లోజ్ ఉండే. పాపం వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. ఇక అందుకోసం అనేసి నేను ఇక వీడియో తీయలేకపోయినా. ఎడికన్నా పోతే ముచ్చట్లు పెట్టడికే అయిపోతుంది, వీడియోలు తీసుడు తక్కువ. ఇదైతే మా ఆయనే తీసిండు పాపం. మా రవలి ఎందుకంటే క్లోజ్ కాబట్టి తీయగలిగిండు. లేకపోతే రవల్ ప్లేస్ లో వేరే ఆమె ఉంటేనా అసలు తీయడు, ఆయన సిగ్గుపడతాడు. ఎందుకంటే రవలి వాళ్ళది మహేష్ వాళ్ళది పక్కనే విలేజ్, 2 కిలోమీటర్స్. ఇప్పుడు వచ్చిన ఆంటీ వాళ్ళైతే రవలి వాళ్ళ బిల్డింగ్ లోనే ఉంటారు, చాలా క్లోజ్. నేను అంతకుముందు అక్కడే ఉండేది కదా, ఇంకా మస్తు క్లోజ్ అన్నమాట. సేమ్ మన కోడలు అత్త ఎట్లుంటారో అట్లనే ఉంటది నాతోని. పాపం వాళ్ళు బాల్కనీలో నిల్చున్నారు. నేను వచ్చినా అని చూసిన వెంటనే కిందికైతే వచ్చేసిరు. ఆ అంకుల్ కూడా ఇక మామయ్య అనే పిలువమంటాడు, మామ అత్త అనే పిలుస్తాము, మంచిగా మాట్లాడతారు. వీళ్ళు కూడా కష్టం చేసి బతుకుదామని ఊరిని వదిలిపెట్టయితే వచ్చిర్రు. పాపం వీళ్ళ పిల్లలు వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటారు. ఇక అంకుల్ అంటే అయితే పని చేసుకుంటారు, రెక్కల కష్టం ఇన్నే బతకడం అన్నట్టు. పిల్లలు ఒక కాడ, అవ్వయ్య ఒక కాడ. పాపం ఇక కష్టపడి
కష్టపడి బతుకుడు అన్నమాట. ఇక రెక్కల కష్టం నమ్ముకున్న వాళ్ళకి ఇది తప్పదిగా. అంకుల్ కూడా వస్తాడు పాపం, నన్ను చూసి అయితే మంచిగా అనిపిస్తుంది. ఉన్నాడు అంతా బంగారాలు సంసాకే కరిగిపోతారా నేను బంగారం పెట్టి మా రవలి పైకి వెళ్దాం రూమ్ కానీ అంటే నేనే వెళ్ళలేదు, ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని యశ్విగా వెళ్దాం అనేసరికి కిందికే వచ్చారు వాళ్ళు. థమ్స్ అప్ తాగమని మస్తు రిక్వెస్ట్ చేస్తే నేను అసలు తాగలేదు, ఎందుకంటే మేము ముందే ఆల్రెడీ మా రూమ్ లో తాగేసినాం. మా పర్వీన తీసుకొచ్చింది. ఇక మళ్ళీ ఎందుకనేసి అయితే సైలెంట్ గా ఉన్నాము. ఇక్కడ కాసేపు అయితే మాట్లాడుకున్నాము. చూసిరా వాళ్ళ మాటలలో నాడు యూట్యూబ్ వీడియోలు ఎన్ని చూస్తారు, మస్తు అప్డేట్లు ఉన్నారు. గట్ల ఎక్కడికన్నా పోతే నేను యూట్యూబ్ లో వీడియో చూస్తున్నా. రీసెంట్ వీడియోస్ గురించి కూడా చెప్తే హైలైట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఏరియా నాకు అంతా తెలియాలి కదా, పోయి రావడానికి వీలు మా వాళ్ళు అయితే జాబ్ చేయాలి, ఒక్కళ్ళు తెలియదు, ఇద్దరు చేసుకోవాలి, మంచిగా కష్టపడాలి చిన్న ఏజ్ లో అయితే చెప్పారు. చాలాసేపు అయితే మాట్లాడినాము. పాపం నేను అక్కడ మాట్లాడుతుంటే మా ఇంకో ఫ్రెండ్ అన్నమాట, నాకు ముందే పరిచయము, తనైతే వచ్చి మాట్లాడింది. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మేము తిరిగేస్తున్నామని చెప్పేసి అన్న బీరప్పని బీరప్పన సాధించిన ఇద్దరిని పెట్టే యూట్యూబ్లో వస్తారు ఇద్దరు. వీడియో తీసుకొని పైన సెట్ చేసుకొని పెట్టుకొని మస్తు సపోర్ట్ చేసారు. ఇక నా సామాన్ అయితే ముల్లెలు కట్టి తీసుకొని వచ్చిన. మస్తు సామాన్ ఉంది, ఇంకా కొన్ని సామాన్ మొత్తం ఆనే వారేసిన బట్టలు అయితే. ఇంకా వచ్చేసరికి ఫుల్ లేట్ అయింది. మా ఆయన అయితే బిర్యానీ తీసుకొని వచ్చిండు. మేము వచ్చి రైస్ పెట్టి కర్రీ పెట్టి అనుకునేసరికి అయితే ఇక 12 అవుతుంది. ఏమొద్దు బిర్యానీ అయితే తీసుకుందాం అనేసి అయితే ఇక అక్కడ ఆగి తీసుకున్నాడు. ఎప్పుడైనా దమ్ బిర్యానీ తీసుకొని వచ్చేది, కానీ సరే అయితే అయిపోయిందంట. ఫ్రై పీస్ బిర్యానీ తీసుకొని వచ్చిండు. మరి ఇది ఎట్లా టేస్ట్ ఉంటుందో చూడాలి. ఆల్రెడీ నేను తిన్నా చాలా సార్లు, బట్ ఈ ప్లేస్ లో బాగుంటది అనేసి అయితే తీసుకొని వచ్చిండు. ఎట్లుంటుందో తిని చూపిద్దాం అనేసి వీడియో తీసుకుంటున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు, నాకైతే మస్తు నచ్చింది. ఆ పీసెస్ అయితే చాలా బాగున్నాయి. కావాలనే మా ఆయన ముందట యావరేజ్ అని చెప్పినా కానీ సూపర్ ఉన్నది అసలు బిర్యానీ. ఇద్దరం అయితే బయట కూర్చొని కలిసే తిన్నామన్నట్టు. ఎప్పుడైనా కలిసే తింటాము. బయట మస్తు చల్లగా వస్తుంది. మా రూమ్ లోనైతే ఫుల్ వేడి ఉంది. ఇక నైట్ అయినాక మొదలైంది ఎప్పుడు తెల్లారుతుందా అని, అసలు నిద్ర కూడా పట్టట్లేదు. మేమైతే ఏ ఊరికి వెళ్తున్నాం అనేసి అయితే నెక్స్ట్ జర్నీ బ్లాగ్ లోనైతే షేర్ చేస్తా. ఈ వీడియో అయితే ఇంతేనన్నమాట. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. అండ్ ఫస్ట్ లైక్ చేయని వాళ్ళైతే ఇప్పుడు చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్ బాయ్. ఊరికి పోవాలి. లైక్ అయితే చేయండి మీరు.